ప్రేక్షకులకు స్వాగతం. 2026 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు మేషాది 12 రాశుల వాళ్ళ ఫలితాలు. ముఖ్యంగా ఈ 10 రోజుల కాలంలో ఉంటున్న గ్రహ సంచారాన్ని గమనిద్దాం. శని మీన రాశిలో సంచారం, గురువు గారు వక్రించి మిథునంలో సంచారం, రాహు కుంభంలో సంచారం, కేతు సింహ రాశిలో సంచారం. ఇక సూర్యుడు మకరంలో సంచారం, కుజుడు మకరంలో సంచారం. ఈ 10 రోజుల కాలంలో బుధ శుక్రుల ఒక రాశి మార్పిడి అనేది జరగబోతున్నది. మకరం నుంచి కుంభంలోకి ప్రవేశిస్తున్నారు. బుధుడు ఫిబ్రవరి 3వ తేదీ మకరం నుంచి కుంభంలోకి ప్రవేశిస్తున్నారు. ఇక శుక్రుడు ఫిబ్రవరి 6వ తేదీ మకరం నుంచి కుంభంలోకి ప్రవేశిస్తున్నారు. ఇక చంద్రుడు ఈ 10 రోజుల కాలంలో కర్కాటక రాశి నుంచి వృశ్చిక రాశి వరకు, అంటే కర్కాటక, సింహం, కన్య, తుల, వృశ్చిక రాశి, ఈ 5 రాశులలో సంచారం చేస్తూ వస్తున్నారు. ఈ అన్ని గ్రహ సంచారాన్ని బట్టి ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ 10 రోజుల కాలం ఏదైతే ఉందో, మొదటి 4 రోజులు చంద్రబలం అనేది ఉండదు. 4వ తేదీ తర్వాత చంద్రబలం రాబోతున్నది. అలానే 6వ తేదీ వరకు శుక్రబలం అనేది ఉండదు. 6వ తేదీ తర్వాత శుక్రబలం అనేది పెరగబోతున్నది. ముఖ్యంగా ఏదైతే దశమ స్థలంలో శుక్ర, కుజ, సూర్యుల ఒక సంచారం, శుక్రుడు 6వ తేదీ వరకు మాత్రమే దశమ స్థలంలో సంచారం చేస్తూ ఉంటారు. ఈ ఒక ఉద్యోగ విషయాలలో భార్యాభర్తల మధ్య ఆ మానసికంగా సఖ్యత ఇవన్నీ కూడా లోపించడము, ఉద్యోగంలో ఒత్తిడులు, ఏదైతే మీరు ఇబ్బందులు పడుతూ వస్తున్నారో అవన్నీ కూడా ఈ ఒక 10 రోజుల సమయం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా తగ్గడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. రావాల్సిన డబ్బు మీ చేతికి అందడము, మానసిక ప్రశాంతత ఏర్పడడం లాంటిది, అలానే కొత్త ఉద్యోగ ప్రయత్నాలలో సఫలీకృతం అవడము, అలానే కొత్త ప్రాజెక్టులు మీ చేతికి అందడము, అలానే శత్రువులు కూడా మిత్రులు అవ్వడము, అలానే ముఖ్యంగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసి గనక ఉంటే అవన్నీ మీకు ఈ ఒక సమయంలో రావడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఆర్థిక విషయాల్లో కాస్త రావాల్సిన డబ్బు మీ చేతికి ఈ ఒక సమయంలో అందడానికి అవకాశాలు ఉంటాయి. అలానే లాభస్థానంలో రాహు ఉన్నాడు. రాహుతో పాటు బుధుడు కూడా జాయిన్ అవుతున్నాడు. అలానే శుక్రుడు కూడా కలవబోతున్నాడు. లాభస్థానంలో సంచారం చేయబోతున్నారు. పంచమ స్థానంలో ఎవరున్నారు? పంచమ స్థానంలో కేతు గ్రహం ఉంది. ఈ బుధ మరియు శుక్రులు లాభస్థానంలో వచ్చినప్పుడు కేతు మరియు వాళ్ళు బుధ శుక్రులు ఇద్దరు కూడా పరస్పరంగా వీక్షించుకుంటారు. కాబట్టి రావాల్సిన డబ్బు మీ చేతికి అందుతుంది, అది ఓకే. బట్ ఆ డబ్బుని సద్వినియోగం చేసుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేయండి. లేదు అంటే మిత్రుల ద్వారా నష్టమయ్యే సూచనలు ఉంటాయి. ఎలాంటి నష్టాలు? ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, ఈ ఒక బిజినెస్లో మీరు పెట్టుబడి పెడితే బాగుంటుంది, ఇలా ఎవరైనా ఆపర్చునిటీ ఇచ్చే ఆస్కారాలు ఉంటాయి. మీరు పంచమ స్థానంలో కేతు ఉంటున్నాడు కాబట్టి ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకొని అక్కడ ఇబ్బందులు తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇబ్బందులు పడడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వచ్చిన ఆ ఆదాయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేయండి. అలానే ముఖ్యంగా ఈ మేషరాశిలో పుట్టిన స్త్రీలకు ఈ స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ లాంటిది, అలానే ఈ ఒక ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో వాళ్ళు వేళకు సరిగ్గా భోజనం చేస్తే చాలా మంచిది. వేళకు సరిగ్గా భోజనం చేయడము, టెన్షన్ లేకుండా అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకుండా ఉంటే చాలా మంచిది. ముఖ్యంగా ఈ 10 రోజుల కాలంలో 4వ తేదీ నుంచి చంద్రబలం రాబోతున్నది. ఇది ఒక మంచి పుష్టి మీకు అందుతుంది. అలానే శుక్రబలం కూడా పెరగబోతున్నది, బుధ బలం కూడా పెరగబోతున్నది. కాబట్టి రావాల్సిన డబ్బు అందుతుంది, మిత్రులు కలుసుకుంటారు. సో మంచి పీస్ అనేది, మానసికంగా ప్రశాంతత అనేది కనిపిస్తుంది, మంచిగా ఉండబోతుంది. ఉద్యోగ విషయాలలో కూడా మీదే పైచే ఉంటుంది. ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి. బట్ ఆలోచించకుండా ఇన్వెస్ట్మెంట్ చేయడము, అది షేర్ మార్కెట్ కావచ్చు, బెట్టింగ్లో ఇలాంటివన్నీ వెళ్ళి ఇబ్బందులు గురి అయ్యే సూచనలు కూడా ఉంటాయి. కాబట్టి కాస్త వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగే ప్రయత్నం చేస్తే మంచిది. మనము అంటూ ఉంటాం, మొబైల్లో ఏదో మెసేజ్ వచ్చిందండి, నొక్కేశాను, డబ్బులు కట్టాయని. ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడే ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడుతుంది. కాబట్టి కాస్త జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత
ప్రేమ పేరుతో కూడా మోసం చేసేవాళ్ళు మీకు దగ్గరయ్యే సూచనలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మేషరాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు కూడా సూర్య ఆరాధన అలానే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడము, ఆదిత్య స్తోత్ర పారాయణం చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలని మీరు పొందుకోవచ్చు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా ఏదైతే ఈ బుధ శుక్రులు దశమ స్థానంలోకి మారబోతున్నారో ఇక్కడ బుధ బలం మాత్రమే ఉండబోతున్నది, శుక్ర బలం ఉండదు. అంటే ఫిబ్రవరి 6వ తేదీ తర్వాత శుక్ర బలం అనేది ఉండదు. అలానే ఈ ఒక 10 రోజుల సమయం ఏదైతే ఉందో 6వ తేదీ తర్వాత చంద్రబలం అనేది రాబోతున్నది. ముఖ్యంగా ఈ గ్రహ సంచారం ఏదైతే ఉన్నదో ఇది బుధుడు దశమస్థానంలో సంచారం చేస్తూ ఉంటాడు. ఫిబ్రవరి 3వ తేదీ తర్వాత కొత్త అవకాశాలు మీకు రావడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. బట్ అక్కడ శుక్రుడు కూడా ఉంటాడు, చతుర్థ స్థానంలో కేతు గ్రహం ఉంది కాబట్టి నిర్ణయాలు తీసుకోవడంలో మీరు ఇబ్బందులు పడతారు. అంటే కన్ఫ్యూజన్ అనేది ఏర్పడబోతున్నది. మానసికంగా ప్రశాంతత తగ్గుతుంది. అలానే స్త్రీలతో విభేదాలు తలెత్తే సూచనలు కూడా ఉండబోతున్నది. అవమానాలు, మానసికంగా ఇబ్బందులు, ప్రశాంతత తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. కొత్త ప్రాజెక్టులు, కొత్త అవకాశాలు వచ్చినప్పటికీ కూడా వాటిని సద్వినియోగం చేసుకోకపోవడం అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా. అలానే ఉద్యోగ విషయాలలో కూడా చాలా ఒత్తిడులు ఏర్పడే సూచనలు కూడా ఉండే ఆస్కారాలు ఉంటాయి. దశమ స్థానంలో మనకి బుధుడు యోగించినప్పటికీ కూడా శుక్రుడు యోగించడు, రాహు కూడా దశమ స్థానంలో అంతగా యోగించడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దశమ స్థానంలో కుంభరాశిలో ఉన్నప్పటికీ కూడా దశమ స్థానంలో చాలా మంది చెప్తున్నారు రాహు యోగిస్తున్నాడు అండి. బట్ రాహు యోగించడు. దీన్ని బాగా గుర్తు పెట్టుకోండి. ఉద్యోగ వ్యవహారాలలో చాలా ఒడిదుడుకులు, ఒత్తిడులు ఏర్పడే సూచనలు ఉండబోతున్నాయి. బట్ బుధుడు మీకు దశమ స్థానంలో యోగిస్తాడు, కొత్త అవకాశాలని క్రియేట్ చేస్తూ వెళ్తాడు. బట్ వాటిని మనం చూస్ చేసుకోవాలి, ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఇది మానసికంగా సంఘర్షణకి గురయ్యే సూచనలు కూడా ఉండబోతున్నది. అంటే ఇటు జాబ్ని, ఇటు ఇంటికి సంబంధించిన విషయాలలో, అది మానసికంగా కావచ్చు, ఇంటికి సంబంధించిన విషయాలలో కావచ్చు, ఒక కంఫర్ట్ విషయంలో కావచ్చు, సరిగ్గా రెండింటిని బ్యాలెన్స్ చేసుకోలేక ఇబ్బంది గురయ్యే సూచనలు కూడా ఉంటాయి. పైగా ద్వితీయ స్థానంలో గురువు వక్రించడము, ఆర్థికంగా అనవసరమైన ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. కుటుంబంలో వేడుకలు చేయాలి అని ఎవరైతే ఆశపడుతూ ఉంటారో, నా కొడుకు పెళ్లి, కూతురు పెళ్లి చేయాలి, ఇలా ఎవరైతే ఆశపడుతూ ఉంటారో వాళ్ళకి కొంచెం నిరాశ కలిగించే సూచనలే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటి గ్రహస్థితి ఏర్పడబోతున్నది కాబట్టి మొదటి 6 రోజులు చంద్రబలం ఉండదు. చంద్రబలం లేనప్పుడు మానసికంగా ప్రశాంతంగా ఉండలేకపోతూ ఉంటారు. ఇబ్బందులు, చంచలత్వము, అలానే కేంద్ర స్థానాలలో శుక్రుడు, కేతు గ్రహం కూడా సంచారం జరుగుతుంది కాబట్టి ఉద్యోగ విషయాలలో కొంచెం డిస్టర్బెన్సెస్ ఏర్పడే సూచనలు నిండుగా కనిపిస్తూ ఉంటాయి. ఈ వృషభ రాశి వాళ్ళు తప్పనిసరిగా మీరు ప్రతిరోజు కూడా మహావిష్ణు ఆరాధన, విష్ణు సహస్రనామం వినడం లాంటిది, అలానే ప్రతిరోజు ఓం గం గణపతయే నమః ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు చదువుకుంటారో అంత మంచిది. తదుపరి రాశి మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి కూడా అష్టమ స్థానంలో ఏదైతే సూర్య కుజుల ఒక సంచారం జరుగుతున్నదో, తర్వాత ఈ ఒక 10 రోజుల సమయంలో చంద్రబలం కూడా అంతగా లేదు అండి. చంద్రబలం కూడా ఉండదు. అలానే ముఖ్యంగా బుధ శుక్రుల ఒక మార్పు కూడా జరుగుతున్నది. అంటే బుధుడు ఫిబ్రవరి 3వ తేదీ నవమ స్థానంలోకి అడుగు పెట్టబోతున్నాడు. నవమ స్థానంలో కాస్త బుధుడు యోగించినప్పటికీ ఇక్కడ సెల్ఫ్ ఎఫర్ట్ ఎక్కువ వేయాలి. మిస్కమ్యూనికేషన్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సోదరులతో, మావయ్యతో, అత్తయ్యతో మిస్కమ్యూనికేషన్ అయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలానే సోదరులు ఎవరైతే మీ అన్నదమ్ములు, అక్కా చెల్లెలతో ఉంటారో వాళ్ళతో మిస్కమ్యూనికేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. తండ్రి గారి ఆరోగ్యం విషయంలో కూడా కాస్త డిస్టర్బెన్సెస్ ఏర్పడే సూచనలు కూడా ఉంటాయి. జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ మెయిన్ మీ జన్మరాశిలోనే గురువు వక్రించడం అనేది ఆత్మవిశ్వాసం ఉండదు. మెయిన్ ఆత్మవిశ్వాసం అండి, చాలా ఇంపార్టెంట్. కాన్ఫిడెన్స్ ఉండదు.
ఈ సమయంలో. బట్ ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ఏదైతే బుధుడు ఒక సంచారం మీ రాశ్యాధిపతి నవమ స్థానంలోకి అడుగు పెట్టబోతున్నాడో, ఇది సెల్ఫ్ ఎఫర్ట్ వేయడానికి, అలానే ఆత్మవిశ్వాసం పెంచుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ ఆత్మవిశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్. ఉద్యోగ విషయాలలో, అలానే ఆర్థిక విషయాలలో చాలా ఒడిదుడుకులు, ఇబ్బందులు వచ్చే సూచనలు ఈ ఒక 10 రోజుల కాలంలో నిండుగా కనిపిస్తూ ఉంటుంది. అలానే ఏదైనా విలువైన ఒక వస్తువుని పోగొట్టుకునే అవకాశం కూడా ఉండబోతున్నది ఈ ఒక 10 రోజుల సమయంలో. అంటే మిథున రాశి వాళ్ళకి ఈ 10 రోజుల కాలం అంతా కూడా అంత మంచిగా లేదు. ఉద్యోగ విషయాలలో, ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయాలలో కూడా చాలా ఒడిదుడుకులు, ఇబ్బందులు తలెత్తే సూచనలు ఉంటాయి. ఓన్లీ థింగ్ బుధుడు నవమస్థానంలో సంచారం అనేది కొంచెం మీరు ఆ ఒక కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి, సెల్ఫ్ ఎఫర్ట్ వేసుకోవడానికి, ముందుకు సాగే ప్రయత్నం ఏదైతే మీరు చేయడానికి అవకాశాలు మీకు కొంచెం లభిస్తుంది. ఈ మిథున రాశి వాళ్ళు తప్పనిసరిగా శ్రీరామ రక్షా కవచ స్తోత్రాన్ని 10 రోజులు కూడా నిత్యం పారాయణం చేసుకుంటే మంచిది. ఇక తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి కూడా సప్తమ స్థానంలో ఏదైతే సూర్య, కుజ, ఫిబ్రవరి 6వ తేదీ వరకు ఈ ఒక శుక్రుడు కూడా సప్తమ స్థానంలో, అందులోన ఈ ఒక కర్కాటక రాశి వాళ్ళకి ఈ 10 రోజుల కాలంలో చంద్రబలం అనేది ఉండదు. చంద్రబలం పూర్తిగా ఉండదు. భార్య భర్తల మధ్య తగాదాలు, ఇబ్బందులు, గొడవలు లాంటిది రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అలానే మీ సమీప బంధువులతో ఏదైనా మనస్పర్ధలకి గురి అయ్యే సూచనలు. అలానే అష్టమ స్థానంలోకి శుక్రుడు ఫిబ్రవరి 6వ తేదీ ప్రవేశిస్తున్నారు, బుధుడు 3వ తేదీనే ప్రవేశిస్తున్నారు. ఇది ఆకస్మిక ధనలాభం ఏర్పడినప్పటికీ కొన్ని ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నట్లు కనుక అయితే రావాల్సిన వారసత్వ ఆస్తికి సంబంధించిన విషయాలలో, లేదా ఏదైనా ఎల్ఐసి డబ్బు కావచ్చు, ఏదైనా రావాల్సిన పెట్టుబడి పెట్టి ఈ సమయంలో కనుక రావాలి అని అనుకున్నట్లు కనుక అయితే అది వచ్చే సూచనలు మీకు నిండుగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ అష్టమ స్థానంలో కూడా రాహు కూడా ఉన్నాడు, ద్వితీయ స్థానంలో కేతు కూడా ఉన్నాడు. కాబట్టి స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా గుప్తాంగాంగాలలో కొన్ని సమస్యలు తలెత్తే సూచనలు, అలానే ఏదైనా విలువైన వస్తువుని పోగొట్టుకునే అవకాశాలు కూడా నిండుగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అలానే ఆరోగ్య విషయాలలో ఎక్కువ ఇబ్బందికి గురి అయ్యే సూచనలు కూడా ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. మెడ నొప్పి, అలానే కంటికి సంబంధించినది, అలానే టీత్కి సంబంధించినది, అలానే ముఖంలో అనవసరమైన ఒక పింపుల్స్ లాగా ఏర్పడడానికి కూడా ఛాన్సెస్ అనేది ఉండబోతున్నది. కర్కాటక రాశి వాళ్ళకి ఈ 10 రోజుల కాలం ఏదైతే ఉందో ఇది అంత మంచిగా పాజిటివ్గా అయితే ఉండదు. ఏదైనా ప్రాపర్టీ రిలేటెడ్, ఏదైనా వారసత్వ ఆస్తులు కావచ్చు, ఏదైనా ఎల్ఐసి రిలేటెడ్ ఆ మనీ కావచ్చు, ఇలాంటివి ఏమైనా రావాల్సి ఉంటే అది రావడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. అయితే ఈ ఒక గ్రహస్థితి ఆరోగ్య విషయాలలో, అందులోన ఆర్థికంగా ఖర్చులు పెరగడం లాంటిది. అలానే ముఖ్యంగా అష్టమ స్థానం అంటే ఏంటి? అకల్ట్, రీసెర్చ్ ఓరియంటెడ్, సైన్స్ రిలేటెడ్ ఈ ఫీల్డ్లో ఎవరైతే ఉంటారో కొత్త విషయాలని తెలుసుకోవాలి, కొత్తగా ఏదైనా నేను తెలుసుకోవాలని అనుకొని తపన పడుతూ ఉంటారో, అలానే రీసెర్చ్ చేసే వాళ్ళకి ఇది ఈ ప్లానెటరీ పొజిషన్ బాగుంటుంది. ఎందుకంటే రాహుతో ఈ యొక్క అష్టమ స్థానంలో బుధుడు కూడా కలుస్తున్నారు. కాబట్టి ఇది కూడా చాలా మంచి సమయమే. ఏ దానికి అకల్ట్, ఏదైనా తెలియని విషయాలని తెలుసుకోవడానికి ఇది మంచి సమయం. అయితే ఇతరిత్ర వేరే వేరే విషయాలలో, ఆరోగ్య విషయాలలో, ఆర్థిక విషయాలలో ఇది అంతా మంచి ప్లానెటరీ కాంబినేషన్ కాదు. స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా రావడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. గుప్తాంగాంగాలలో సమస్యలు తలెత్తే సూచనలు కూడా ఉంటాయి ఈ కర్కాటక రాశి వాళ్ళకి. ఈ కర్కాటక రాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణ చేసుకోవడం ద్వారా, అలానే ముఖ్యంగా ఈ ఒక కాలభైరవేశ్వర అష్టకాన్ని ప్రతిరోజు కూడా మానకుండా చదువుకోవడం ద్వారా ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. ఇక తదుపరి రాశి సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి కూడా ఈ ఒక 10 రోజుల సమయం ఏదైతే ఉందో చంద్రబలం అనేది అంతగా ఉండదండి. అయితే కుజుడు 6వ స్థానంలో ఉంటున్నాడు, సూర్యుడు కూడా 6వ స్థానంలో ఉంటున్నాడు. ఈ 10 రోజుల కాలంలో మొదటి 6 రోజులు శుక్రుడు కూడా 6వ స్థానంలో ఉంటున్నాడు.
బుధుడు ఫిబ్రవరి 3వ తేదీ తర్వాత సప్తమంలోకి మారబోతున్నారు. ఈ సప్తమ స్థానంలోకి ఎప్పుడైతే బుధ సంచారం మొదలవుతుందో, అలానే ఫిబ్రవరి 6వ తేదీ తర్వాత శుక్రుడు కూడా సప్తమంలోకి అడుగు పెట్టబోతున్నారు. కాబట్టి మీ క్లోజ్ రిలేషన్, సమీప బంధువులతో అవమానాలు, సంఘర్షణలు గురయ్యే సూచనలు, అపవాదాలు లాంటిది, భార్యాభర్తల మధ్య సఖ్యత లోపించడము, ఆ ఒక బాండింగ్ తగ్గడము, ఇలాంటివి తలెత్తే సూచనలు, ముఖ్యంగా క్లోజ్ రిలేషన్స్తో ఇబ్బందులు తలెత్తే సూచనలు ఉంటాయి. అలానే ఆరోగ్య విషయాలలో కూడా కాస్త మీ భార్య లేదా భర్తకు ఆరోగ్య విషయాలలో కాస్త ఇబ్బందులు తలెత్తే సూచనలు కూడా కనిపించబోతున్నాయి. చంద్రబలం ఉండదు. అలానే బుధుడు సప్తమంలోకి మారబోతున్నారు. బుధబలం తగ్గుతుంది. 6వ తేదీ తర్వాత శుక్రబలం తగ్గబోతున్నది. ఇక్కడ క్లోజ్ రిలేషన్స్, అలానే పాలుదారిక వ్యాపారం అని అంటాం, అంటే పార్ట్నర్షిప్ బిజినెస్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే ఇతరత్ర స్త్రీల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే క్లోజ్ రిలేషన్స్తో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా భార్య లేదా భర్త ఆరోగ్య విషయాలలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ 10 రోజులు ఉన్న సమయం ఏదైతే ఉందో, ఈ సూర్యుడు కుజుడు మిమ్మల్ని సేవ్ చేస్తాడు. ఒక పక్క ఈ బుధ శుక్రులు ఇద్దరు కూడా ఇబ్బంది పెట్టడానికి, ఈ ఒక కాలం అనేది ఇబ్బంది పెట్టడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా క్లోజ్ రిలేషన్స్, పార్ట్నర్షిప్ వ్యవహారం, బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో, అలానే భార్య లేదా భర్త ఆరోగ్య విషయాలలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. 3వ వ్యక్తి ప్రవేశం ద్వారా కూడా కొన్ని ఇబ్బందులు, అవాంతరాలు గురయ్యే సూచనలు కూడా కనిపించబోతున్నది ఈ సింహరాశి వాళ్ళకి. సింహరాశి వాళ్ళకి కాలం అంతా కూడా అంత మంచిగా లేదు. ఖర్చులు పెరగడము, ఇబ్బందులు ఇలాంటివే ఎక్కువగా మీకు కనిపిస్తూ ఉంటాయి. ఈ సింహరాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడము, ఆదిత్య హృదయము చదువుకోవడము, అలానే ముఖ్యంగా చేసుకోవాల్సింది దత్తాత్రేయ ఆరాధన మీరు ఎంత చేస్తే అంత మంచిది. ఇక కన్యా రాశి, ఈ కన్యా రాశి వాళ్ళకి కూడా ఈ 10 రోజుల కాలం ఏదైతే ఉందో, ఈ 10 రోజుల కాలంలో చంద్రబలం అనేది పెద్దగా ఉండదు. అలానే శుక్రబలం కూడా తగ్గబోతున్నది. శుక్రుడు 5వ స్థానం నుంచి 6వ స్థానంలోకి మారబోతున్నారు. ఇన్ని రోజులు బుధబలం ఉండలేదు మీకు, బట్ ఫిబ్రవరి 3వ తేదీ నుంచి బుధబలం అనేది రాబోతున్నది. ఒక పక్క శుక్రబలం తగ్గుతుంది, ఒక పక్క బుధబలం అనేది రాబోతున్నది. 6వ స్థానంలోకి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. 6వ స్థానం అంటే ఏంటి? రోగము, రుణము, శత్రువు. ఈ బుధుడు 6వ స్థానంలోకి సంచారం చేయడం అనేది మీరు ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చేయడము, లేదా మీకు ఏదైనా డబ్బు రావాల్సి ఉంటే అది రావడము, ఇలాంటి మంచి ఫలితాలు ఏర్పడినప్పటికీ కూడా ఆరోగ్య విషయాలలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే 5వ స్థానంలో సూర్య, కుజులు కూడా సంచారం చేస్తూ ఉంటారు ఈ 10 రోజుల కాలంలో. ఇది అంత మంచి సమయం కాదు. రావాల్సిన ఒక ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైనా మీరు చేసి ఉంటారు, అది ఇప్పుడు ఈ సమయంలో రావాలి. అది కొంచెం మీకు టెన్షన్గా ఉంటుంది. బుధుడు చేంజ్ అవుతున్నాడు. బుధుడు చేంజ్ అయిన తర్వాత కాస్త రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అది సెకండ్ థింగ్. బట్ 5వ స్థానంలో ఉంటున్న ఈ సూర్య కుజుల తాలూకు సంతానం విషయంలో గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఉన్నట్లు కనుక అయితే ఎక్కువ ఒత్తిడులు, టెన్షన్ తీసుకోకుండా ఉంటే మంచిది. హ్యాపీగా ఉండడానికి మాత్రమే ప్రయత్నం చేయాలి. అలానే ఆల్రెడీ సంతానమైన వాళ్ళకి సంతానం విషయంలో వాళ్ళ మీద కోపము, చిరాకు పడడం లాంటిది కూడా కనిపించడానికి ఆస్కారాలు ఉంటాయి. మెంటల్ టెన్షన్స్ అనేది ఉండబోతున్నది. అందులోన ఏంటప్ప ఇది ఖర్చులు పెరిగిపోతున్నాయి, డబ్బులు నిలబడట్లేదు, టెన్షన్గా ఉండబోతున్నది, రావాల్సిన డబ్బు సరిగ్గా రావట్లేదు, ఇన్వెస్ట్మెంట్ చేసినా అది బిజినెస్లో ఇంప్రూవ్మెంట్ జరగట్లేదు, ఇలాంటివన్నీ ఎక్కువగా మీకు ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఈ 10 రోజుల కాలంలో బుధబలం కాస్త పెరగబోతున్నది, చంద్రబలం ఉండదు, శుక్రబలం తగ్గబోతున్నది, సూర్యబలం లేదు, కుజబలం లేదు, ఇటు గురుబలం కూడా లేదు. అంటే ఉద్యోగ విషయాలలో, రావాల్సిన డబ్బు విషయాలలో కాస్త ఇబ్బందిగా కాలం అనేది సాగుతుంది అని చెప్పుకోవచ్చు. ఈ కన్యా రాశి వాళ్ళు మానకుండా తప్పనిసరిగా ప్రతిరోజు కూడా ముఖ్యంగా కాలభైరవేశ్వర అష్టకం చదువుకోవడం ద్వారా, కాలభైరవేశ్వర అష్టకాన్ని కనీసం 8 సార్లు మీరు చదువుకోవడానికి ప్రయత్నం చేసుకున్నట్లయితే, అలానే ప్రతిరోజు కూడా గణపతి ఆరాధన, ఏదైనా ముఖ్యమైన పనులకు వెళ్ళినప్పుడు గణపతి దర్శనం చేసుకుంటే మంచిది. తదుపరి రాశి తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి ఈ 10 రోజుల సమయం ఏదైతే ఉందో, చంద్రబలం మొదటి 4 రోజులు చంద్రబలం ఉండబోతున్నది. తర్వాత మధ్యలో 2 రోజులు చంద్రబలం ఉండదు. అగైన్ మళ్ళీ
చివరి వారంలో వారం చివరిలో చంద్రబలం అనేది రాబోతున్నది. ఈ తులారాశి వాళ్ళకి శుక్రబలం పెరగబోతున్నది, బుధ బలం తగ్గబోతున్నది. అలానే సూర్య కుజులు ఏదైతే ఈ ఒక చతుర్థ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారో ఇది మానసిక పరంగా మానసిక క్లేశానికి గురి అవుతుంది. ఉద్యోగ విషయాలలో ఇంట్లో ఒత్తిడులు కావచ్చు, ఇంటికి సంబంధించిన విషయాలలో కొంచెం కోపానికి గురి అవ్వడము, టెన్షన్గా ఉండడము, అలానే వాహనానికి సంబంధించిన విషయాలలో ఎక్కువ ఖర్చులు పెట్టాల్సిన ప్రమేయం ఏర్పడము, అలానే భార్య భర్త వాళ్ళ ఒక బిహేవియర్ ద్వారా మీ మనసుకు గాయం అవ్వడము, ఇలాంటివి ఏర్పడే సూచనలు ఎక్కువగా కనిపించబోతున్నాయి ఈ 10 రోజుల సమయంలో. అలానే మనకి బుధుడు పంచమ స్థానంలో సంచారం ఏదైతే ఉందో ఇది కాస్త మీకు అపకీర్తి తెచ్చిపెట్టే ఆస్కారాలు ఉంటాయి. కొంచెం ఎక్కడో ఒక చోట అపకీర్తి, ఫ్రెండ్స్ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడము, ఫ్రెండ్స్ సర్కిల్లో సమాజంలో మిమ్మల్ని ఒక చిన్నగా చూడడం లాంటిది, ఇలాంటిది మీ తలలో నిండిపోతుంటుందండి. నన్ను చిన్నగా చూస్తున్నారు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, ఇలాంటివన్నీ మానసికంగా సంఘర్షణకి గురయ్యే సూచనలు ఎక్కువగా ఈ 10 రోజుల కాలంలో ఉండబోతున్నది. శుక్రబలం ఉంటుంది. శుక్రబలం మీకు ఎక్కడో ఒక చోటు ఎవరో ఒకరు స్త్రీ, ఎవరో ఒకరు పరస్త్రీ, మీకు ఎవరో ఒకరు మిమ్మల్ని చూసి అయ్యో పాపం అనే ఒక ధోరణితో ఉంటుంది. బట్ మిగతా అంతా కూడా ఈ భార్య భర్తల మధ్య డబ్బు విషయంలో టెన్షన్, ఒత్తిడులు ఇలాంటివన్నీ ఏర్పడే సూచనలు ఉంటాయి. కాబట్టి కాస్త కాలం అనేది మనకి అనుకూలంగా లేదు కాబట్టి కాస్త నిదానంగా ఓపికతో ఉంటే మంచిది. ఇంట్లో గొడవలు, మనస్పర్ధలు, చికాకులు ఇలాంటివన్నీ ఎక్కువగా ఉండే సూచనలు, మీ మిత్రుల ద్వారా ఒక మాట మీ పైన అనడము ఇలాంటివన్నీ ఉంటుంది. కాబట్టి కొంచెం తులారాశి వాళ్ళు కాలం అనేది సద్వినియోగం అంటే కాలం అనేది సరిగ్గా లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తలు ఓపికతో ఉంటే మంచిది. ఈ తులారాశి వాళ్ళు తప్పనిసరిగా చూడండి, శని ఆరాధన చేయడానికి ప్రయత్నం చేయండి. శివుడికి తైలాభిషేకము, అలానే కాలభైరవేశ్వర అష్టకం చదువుకోవడం ద్వారా ఈ నెగిటివిటీని తగ్గించవచ్చు. ఇక తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ 10 రోజుల కాలమంతా కూడా చంద్రబలం ఉంటున్నది, సూర్యబలం ఉంది, కుజబలం ఉంది, శుక్రబలం ఉంది, బుధ బలం కూడా ఉంది. ధైర్యము, స్థైర్యము, మీరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, అది ఎదుగుదల కోసం అంటే ఆర్థిక పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, ప్రతి పనిలో కూడా ఈ 10 రోజులు కూడా మీకు కాలం అనేది సహకరిస్తుంది, మంచిగా ఉండబోతుంది. మంచిగా కాలాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తే మాత్రమే మంచిది. ధైర్యము, స్థైర్యము, ఆర్థిక పరంగా ప్రతి విషయాల్లో కూడా మీకు మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఈ సమయంలో కొంచెం ప్రయాణాలు చేస్తారు, మంచి వాహనాలు తిరుగుతారు, ఇలాంటివన్నీ మీకు నిండుగా ఉంటాయి. అయితే ఉద్యోగం చేసే చోట మాత్రమే కాస్త చిన్న మనస్పర్ధలు, ఇబ్బందులు గురయ్యే సూచనలు ఉంటాయి. బట్ అది కూడా మనకి తృతీయ స్థానంలో ఏదైతే సూర్యగ్రహం సంచారం ఉందో అది కూడా మీకు పెద్దగా నెగిటివిటీ ఏర్పడదు. అంటే మొత్తానికి ఈ కాలం అంతా కూడా ప్రశాంతంగా ఉండబోతున్నది. ప్రతి విషయాలలో కూడా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ కాలం అంతా బాగుంది, సద్వినియోగం చేసుకుంటే మంచిది. బట్ అయితే ఈ ఒక 10 రోజుల కాలంలో ఏదైతే మధ్యపు 6వ తేదీ 7వ తేదీ మాత్రమే కాస్త లాభస్థానంలో ఏదైతే చంద్రగ్రహం సంచారం ఉంటున్నదో ఇక్కడ పంచమ స్థానంలో శని గ్రహం ఉంటుంది. కాబట్టి ఈ మిత్రులతో అలానే రావాల్సిన ఫైనాన్షియల్ విషయంలో మాత్రమే కొంచెం ఆ 2 రోజుల్లో ఒత్తిడులు ఏర్పడే సూచనలు ఉంటాయి. మిగతా అంతా కూడా పెద్దగా డిస్టర్బెన్సెస్ వృశ్చిక రాశి వాళ్ళకి లేదు. వృశ్చిక రాశి వాళ్ళు కాలభైరవేశ్వర అష్టకం చదువుకోవడము, హనుమాన్ చాలీస చదువుకోవడము మంచిది. ఇక తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి వాళ్ళకి ఏదైతే ఈ 10 రోజుల సమయం అంతా కూడా చంద్రబలం నిండుగా ఉంటున్నది, అలానే బుధ బలం పెరగబోతున్నది, అలానే శుక్రబలం కూడా మీకు పెరగబోతున్నది. బట్ సూర్యుడు కుజుడు బలం అనేది ఈ 10 రోజుల కాలంలో ఉండదు. ద్వితీయ స్థానంలో ఏదైతే సూర్య కుజుల సంచారం ఉంటున్నదో ఇది ఆకస్మిక ఖర్చులు పెరగడము, కౌటుంబిక విషయాల్లో కొన్ని ఒత్తిడులు, ర్యాష్గా మాట్లాడడం లాంటిది, అలానే వేళకు సరిగ్గా భోజనం చేయలేకపోవడం అనేది ఈ ఒక 10 రోజుల కాలంలో కనిపించడానికి ఆస్కారాలు ఉంటాయి. ఏదైతే బుధుడు తృతీయ స్థానంలోకి మారబోతున్నారో ఇది
మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుకోవడానికి చాలా మంచి సమయం అండి. మీడియా రిలేటెడ్, మీడియా ప్రొఫెషన్లో ఉంటున్న వాళ్ళు, అలానే ఈ ఒక ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి ఇది మంచి సమయం అనే చెప్పుకోవచ్చు. ఆర్థిక విషయాలలో మీకు కాస్త రావాల్సిన డబ్బు మీ చేతికి అందుతుంది. కాలం అనేది మంచిగా ఉన్నప్పటికీ కూడా కాస్త ఖర్చులు కూడా పెరిగిపోతూ ఉంటాయి. ఖర్చులు ఎక్స్‌పెన్సెస్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉండబోతున్నది. అలానే మెడ నొప్పి కావచ్చు, అలానే కంటికి సంబంధించిన ఒక వ్యాధికి గురి అవ్వడము, అలానే సరిగ్గా భోజనం చేయలేకపోవడము, టీత్‌కి, పంటికి సంబంధించిన విషయాలలో కాస్త డిస్టర్బెన్సెస్‌కి గురి అవ్వడం లాంటిది కూడా ఇక్కడ మీరు చూడవచ్చు. అలానే మనకి ఈ 10 రోజుల కాలంలో పూర్తిగా చంద్రబలం ఉంటున్నది. కాస్త బుధబలం పెరగబోతున్నది కాబట్టి ఆర్థిక విషయాలలో, అలానే మీకున్న ఆ నెగటివిటీ, మానసికంగా ఇబ్బందులు ఏదైతే మీరు పడుతూ వస్తున్నారో అవన్నీ కూడా కాస్త తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. ఈ ధనుసు రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా సూర్య నమస్కారము, అలానే ముఖ్యంగా సుబ్రహ్మణ్య కరావళం స్తోత్ర పారాయణం చేసుకోవడము చాలా మంచిది. ఇక తదుపరి రాశి మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఈ ఒక 10 రోజుల సమయంలో 6వ తేదీ వరకు చంద్రబలం ఉండదు. అలానే ముఖ్యంగా బుధ బలం పెరగబోతున్నది, శుక్ర బలం పెరగబోతున్నది. ఆర్థిక విషయాలలో రావాల్సిన డబ్బు మీ చేతికి అందడానికి అవకాశాలు ఉంటాయి. కుటుంబంలో కూడా కొంచెం సపోర్ట్ అనేది మీకు ఉండబోతున్నది ఈ ఒక 10 రోజుల సమయంలో. మంచి మంచి భోజనాలు చేస్తారు. మంచి మంచి మాటలు మాట్లాడి వేరే వాళ్ళని మీ మాటలకి ఇంప్రెస్ అయ్యేలాగా చేస్తారు. అయితే జన్మరాశిలో ఉంటున్న అష్టమాధిపతి సూర్యుడు, అలానే చతుర్థాధిపతి కుజుడు వలన కాస్త శారీరక బాధ కావచ్చు, కొంచెం నడిచినప్పటికీ కూడా ఆయాసం ఏర్పడుతూ ఉంటుంది. అంటే శారీరకంగా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారు. శారీరకంగా ఇబ్బందికి గురి అవుతారు. కొంచెం ఆయాసము, కోపము ఇవన్నీ కూడా పెరగడానికి కూడా ఛాన్సెస్ అనేది ఉండబోతున్నది. ఈ ఒక 10 రోజుల కాలంలో 6వ తేదీ నుంచి మీకు చంద్రబలం రాబోతున్నది. బుధబలం ఉంది, శుక్రబలం ఉంది. ఆర్థిక విషయాల్లో పెద్దగా ఇబ్బందులైతే కనిపించడం లేదు. కొత్త ప్రాజెక్టులు అందడము, మీ వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు మీకు కలిసి వచ్చే సూచనలు కూడా నిండుగా కనిపిస్తూ ఉంటుంది ఈ మకర రాశి వాళ్ళకి. ఈ మకర రాశి వాళ్ళు తప్పనిసరిగా దుర్గా ఆరాధన చేయడము, దుర్గా దేవి స్తోత్రాలు పఠించుకోవడం ద్వారా, అలానే మహాలక్ష్మి ఆరాధన చేయడం ద్వారా మంచి శుభ ఫలితాలని పొందుకోవచ్చు. ఇక తదుపరి రాశి కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ సమయం అంతా కూడా ముఖ్యంగా ఈ ఒక 10 రోజుల సమయం ఏదైతే ఉందో శుక్ర బలం పెరగబోతున్నది, బుధ బలం పెరగబోతున్నది. ఏదైతే మీరు ఇబ్బందులకి గురి అయ్యి ఒక కన్ఫ్యూజన్ ఏర్పడి అది చేయాలా, ఇది చేయాలా, అందరి మాట విని, చెప్పిన మాటలు విని మోసపోయి నష్టాలు తెచ్చుకొని భార్యాభర్తల మధ్య సఖ్యత లేకుండా ఏదైతే ఇబ్బందులు పడుతూ వస్తున్నారో అవన్నీ కాస్త తగ్గడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. కాస్త కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఆత్మవిశ్వాసము, ధైర్యము, తర్వాత రికగ్నైజేషన్, ఒక మంచి గుర్తింపు అనేది రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఆర్థికంగా కూడా కొంచెం కలిసి వచ్చే కాలం అనే చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా ఆర్థికంగా మీకు ఎంత కలిసి వచ్చినా, ఎంత మీకు పాజిటివ్గా ఉన్నప్పటికీ కూడా ఈ 12వ స్థానంలో ఈ కుజ సూర్యుల ఒక కలయిక ఏదైతే జరుగుతున్నదో ఈ 10 రోజుల సమయంలో ఇది కాస్త ఖర్చులు ఎక్కువ పెరగడం, అంటే ఖర్చులు ఎక్కువ చేయడం లాంటిది, వచ్చిన డబ్బు సరిగా దాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఇతరులకి ఖర్చు పెట్టడము, ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు, నిద్రాహీనత, నిద్రాభంగము ఇవన్నీ కూడా ఉండబోతున్నది. అంటే ఈ కుంభరాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామం వినడము అనేది చాలా మంచిది. అలానే లక్ష్మీ ఆరాధన, శ్రీ సూక్త జపం గనక మీరు చేసుకుంటూ ఉంటే చాలా మంచిది. ఇక తదుపరి రాశి మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి కూడా ఈ 10 రోజుల సమయంలో మనకి చంద్రబలం ఉంటున్నది, అలానే ఈ ఒక సూర్యబలం ఉంది, కుజబలం ఉంది. ఆర్థిక విషయాలలో ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉండవండి. ఆర్థికంగా కలిసి వచ్చే కాలమే, ఆర్థికంగా పెద్దగా డిస్టర్బెన్సెస్ ఉండదు. అయితే ఉద్యోగ విషయాలలోనే కొంచెం స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉండబోతున్నది. ఉద్యోగం చేసే చోటు స్ట్రెస్, ఉద్యోగం విషయంలో ఏదైనా ఉద్యోగం వెతుకుతున్నాను, ఉద్యోగం రావాల్సి ఉంటుంది, ఉద్యోగం చాలా ఇంటర్వ్యూకి వెళ్తున్నానండి బట్ రావట్లేదు, ఇది కొంచెం డిస్టర్బెన్సెస్గా ఉంటుంది. అలానే ఆత్మవిశ్వాసం కొంచెం ఎక్కడో ఒక చోటు మిమ్మల్ని ఇబ్బందికి గురయ్యే సూచనలు ఉంటాయి. ఇక మీద ఎప్పుడైతే ఈ 10 రోజుల కాలంలో ఖర్చులు పెరిగిపోతాయి,
ఖర్చులు పెరగడము, చెడు వ్యసనాలకి గురి అవ్వడము, సో చెడు వ్యక్తుల పరిచయాలు ఏర్పరచుకోవడము, ఎక్కువ విలాసవంతమైన జీవితాన్ని చేయాలని అనుకోవడము, ఇలాంటివన్నీ తలెత్తే సూచనలు ఉంటాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్త. అలానే ఫారిన్ ట్రావెల్ ఇవన్నీ కూడా చేయడానికి ఇక్కడ ఛాన్సెస్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఉద్యోగ విషయాల్లో మాత్రమే కొంచెం స్ట్రెస్ అనేది మీకు కనిపించబోతుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నేను జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్తున్నానండి, జాబ్ రావట్లేదు. కొంచెం అక్కడ డిస్టర్బెన్సెస్ ఉంటుంది. దానికోసం కొంచెం మీరు దత్తాత్రేయ స్తోత్రాలు వినడము, దత్తాత్రేయ స్తోత్రాలు పఠించుకోవడము, శనగలతో చేసిన తీపి పదార్థాలని గురువారం పంచిపెట్టడము, అలానే ముఖ్యంగా దత్తాత్రేయ క్షేత్రాలకి వెళ్ళి రావడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే ఉద్యోగ విషయాల్లో కాస్త ఆ ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారు. అలానే కొంచెం చెడు వ్యక్తుల సహవాసము, ఆ ఒక ఫ్రెండ్షిప్ అలానే వదిలేస్తే చాలా మంచిది. చెడు వ్యసనాలకి గురి అవ్వడము, చెడు ఆలోచనలు, అంటే బాడీలో ఏదో ఒక తెలియని ఫీలింగ్ లాంటిది, చెడు ఫీలింగ్స్ లాంటివి మీకు రావడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఈ యొక్క మీనరాశి వాళ్ళు చెప్పిన దత్తాత్రేయ ఒక ఆరాధన చేస్తూ, అలానే వీలైతే ప్రతిరోజు ఓం నమ శివాయ ఈ ఒక నామాన్ని చదువుకోవడం ద్వారా ఆ వచ్చే నెగిటివిటీని తగ్గించుకోవచ్చు. ఎవరైతే వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.